టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో హీరో రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి పోలీస్ కేసు పెట్టింది. ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని నర్సింగ్ పోలీసులను లావణ్య ఆశ్రయించింది. మరో సినిమా హీరోయిన్ తో ప్రేమలో ఉన్న రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. రాజ్ తరుణ్ తో తాను 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు, రహస్యంగా గుడిలో తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నట్లు లావణ్య ఆరోపించింది. అందరి ముందు తనను పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు రాజ్ తరుణ్ ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నాడని, తన ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ ప్రస్తుతం మరో హీరోయిన్ ప్రేమలో ఉన్నాడని, ఆ హీరోయిన్ తనను డ్రగ్స్ కేసులో అక్రమంగా ఇరికించి 3 నెలల పాటు జైలుకు వెళ్లేలా చేసిందని లావణ్య తన కంప్లైంట్లో పేర్కొన్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ ప్రేమించడమే కాకుండా శారీరకంగా వాడుకుని ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని లావణ్య ఆరోపించినట్లు తెలిసింది. అమ్మాయిలు పిచ్చి ఉన్న రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా లావణ్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్ తరుణ్ తిరగబడ్రా సామి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ లోనే మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె కారణంగానే లావణ్యకు రాజ్ తరుణ్ దూరమైనట్లు ప్రచారం జరుగుతుంది.